ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా చుట్టూ చూసారా, అన్ని క్యారవాన్స్ ఉన్నాయి. మేము బ్లాక్ పూల్లో క్యారవాన్స్ ఉన్న ప్లేస్కి వచ్చామన్నమాట. ఈ రోజు అయితే మేము ఒక 8 మెంబర్ క్యారవాన్ టెంట్ అయితే తీసుకున్నాం. మా మేనల్లుడు ఇంకా మా పేరెంట్స్ వచ్చారు కదా, వాళ్ళకి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పేసి మేము ఈ క్యారవాన్ బుక్ చేసామన్నమాట. సో మాదైతే 8 మెంబర్ టెంట్. మేము ఒక్కళ్ళవే కాదు, మాతో పాటు ఇంకొక 3 ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. వాళ్ళు కూడా వేరే క్యారవాన్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఫస్ట్ మా క్యారవాన్ చూద్దాం పదండి. ఇది 8 మెంబర్స్ అన్నమాట. సో ఏంటంటే దాంట్లో 3 బెడ్రూమ్స్ ఇచ్చాడు, ఇంకా ఎక్స్ట్రా 2 మెంబర్స్ పడుకోవడానికి సోఫాస్ కూడా ఇచ్చాడు అనమాట. నేనైతే స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే 8 మెంబర్స్ అంటే 4 బెడ్రూమ్స్ ఇస్తాడేమో అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఓకే అని చెప్పి బాగానే ఉంది, కానీ కొంచెం ఇంకొక రూమ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి క్యారవాన్ చూద్దాము. 8 మెంబర్ క్యారవాన్ అయితే ఎలా ఉంటుంది, బట్ కిచెన్ ఎలా ఉంటుంది, లాంజ్ ఇంకా రూమ్స్ ఎలా ఉంటాయో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇదే మా క్యారవాను. మాకైతే ఏంటంటే 49 నెంబర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మా క్యారవాన్ చూసారు అంటే లాస్ట్ది అనమాట. ఈ బ్లాక్లో లాస్ట్ది అంటే ఏంటంటే మాకు ఫ్రీగా ఎవరు మా ప్లేస్లోకి రారు. చూసారా, ఇదే ఎండ్. సో ఏంటంటే మాకు అంత గ్రీనరీ బాగా ఉంది. సో ఎవరు వచ్చి ఈ పర్సనల్ స్పేస్ లాగా కార్నర్లో ఉండడం వల్ల, చివరిగా ఉండడం వల్ల మా ప్లేస్కి ఎవ్వరూ రారనమాట. మా డాడీకి ఇలా తిరగడానికి అది చాలా బాగుంది. ఇంకా అదేంటంటే మేము లాస్ట్ టైం ఒక క్యారవాన్కి వెళ్ళాం కదా, అయర్లో హెవెన్స్ది. సో దానికి ఏంటంటే కార్ పార్కింగ్ అనేది మాకు దూరంగా ఉండేది. కాకపోతే ఇక్కడ ఏం చెప్పాడు అంటే మీరు మీ క్యారవాన్ దగ్గరే కార్ పార్క్ చేసుకోవచ్చు అన్నారు. మేము జస్ట్ ఇక్కడే కార్ పార్క్ చేసాం అన్నమాట. జస్ట్ మా క్యారవాన్ టెంట్ ముందే కార్ పార్క్ చేసాం. వేరే వాళ్ళు కూడా వాళ్ళ క్యారవాన్ దగ్గరే కార్స్ పెట్టేసుకుంటున్నారు. పక్కింట్లో పక్క క్యారవాన్ చూసారా ఎవరు, దాంట్లోంచి కుక్క అరుస్తుంది చూడండి బాబు అని. ప్రతి క్యారవాన్కి చూసారా 2 సిలిండర్స్ అయితే అటాచ్ చేశాడు. ఆ సిలిండర్స్ ఏంటంటే కుకింగ్ కోసం, ప్లస్ హీటింగ్కి, ప్లస్ ఇంకేంటంటే మనకి హాట్ వాటర్ రావడానికి కూడా అవి యూజ్ అవుతాయి అనమాట. ప్రతి క్యారవాన్కి అలాంటివి 2 అయితే అటాచ్ చేశాడు. మాకైతే బ్యాక్ సైడ్ అటాచ్ చేశాడు అనమాట. ఇప్పుడు పక్క వాళ్ళది అయితే చూపించాం. ఇప్పుడు ముందు క్యారవాన్ హౌస్లోకి వెళ్ళి చూద్దాం. ఇది మా క్యారవాన్ హౌస్. సో దీన్ని అయితే ఓపెన్ చేయడం స్టార్టింగ్లో మా మేనల్లుడి చేత చేయించాము. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి కిచెన్ ఏరియా అయితే వచ్చేసింది. చూడండి, కిచెన్ 4 బర్నర్ కిచెన్ వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే ఇవి మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నమాట. సో మనకి ఏంటంటే వాష్ చేసుకున్నవి, గిన్నెలు ఆరబెట్టుకోవడానికి కొన్ని ఇచ్చారు. ఇంకా మనకి వాటర్ హీట్ చేసుకోవడానికి, బ్రెడ్స్ చేసుకోవడానికి అన్నీ ఇచ్చారు. మనకి ఇక్కడ ఓవెన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఓవెన్ కూడా ఉంది, ఫిక్స్ చేస్తారు. తర్వాత మనకి ర్యాక్స్లో ఉన్నాయి చూడండి. ఈ ర్యాక్స్లో మనకి చాలా రకాల గిన్నెలు అయితే ఇచ్చారు. ఫస్ట్ అంటే ప్లేట్స్ అవన్నీ మనం తినడానికి చాలా బాగా ఇచ్చారు. గ్లాసెస్, ఇక్కడ కూడా కప్స్ ఇచ్చారు. అంతే. ఇంక ఇవన్నీ ఇక్కడ చూసారు అంటే మనకి ఇక్కడ మనకి స్పూన్స్, కట్లరీ ఇచ్చారనమాట ఫుల్ గాని. ఇది మనకి డిష్ వాషర్, చిన్న డిష్ వాషర్. తర్వాత ఇక్కడ చిన్న గిన్నెలు ఇచ్చారనమాట. ఇవి మేము తెచ్చుకున్న చపాతీలు. సో ఆ గిన్నెలన్నీ ఇచ్చారు. మేము ఎంటర్ అవ్వగానే మాకేం ఫ్రిడ్జ్ ఇచ్చేసారనమాట. చాలా నీట్ గా ఫ్రేమ్ లో ఫిట్ అయ్యింది. అసలు మనకి బయటికి రాయి కాళ్ళు తగలడం అలాంటివి ఏం లేకుండా. సో మావేమి వస్తువులు ఇంకా ఏం పెట్టలేదు, పాలు మాత్రం పెట్టాము. సో పెద్ద ఫ్రిడ్జ్, పెద్దది వచ్చింది. ఇలా వచ్చారంటే ఇక్కడ మనకి చూడండి తినడానికి మన టేబుల్ ఇచ్చారు, డైనింగ్ టేబుల్. తర్వాత మనకి లాంజ్ ఏరియా అయితే వచ్చింది. చూడండి ఎల్ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మీకు 6 మెంబర్స్ పడుకోవడానికి ఏమో రూమ్స్ ఉన్నాయి, అవి నేను చూపిస్తాను. ఇంకా 2 మెంబర్స్ ఎక్స్ట్రా మెంబర్స్ మనకు పడుకోవడానికి అంటే ఇలాగ పడుకోవడానికి ఎల్ షేప్ లో ఇచ్చారనమాట. దీనికి మనకి పిల్లోస్ అంటే లోపల నుంచి తెచ్చుకోవాలి, కానీ దుప్పట్లు కూడా ఇచ్చారు స్పెసిఫిక్ గాని. సో 2 మెంబర్స్ అయితే ఇక్కడ పడుకోవాలి. ఇక టీవీ కూడా ఇచ్చారు, కానీ మన ఛానల్స్ ఏం రావట్లేదు. సో పెద్దగా చూసేది ఏమి ఉండదు. మనకి ఎంటర్ అవగానే కోట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ బెడ్రూమ్స్ వస్తున్నాయి. ఇలా వెళ్ళామంటే మనకి ఫస్ట్ వాష్రూమ్ అనమాట. మా దాంట్లో ఏంటంటే 1.5 బాత్ ఇచ్చారు. ఏంటంటే ఒకటేమో ఫుల్,
అంటే ఫుల్ బాత్రూమ్ ప్లస్ ఇక్కడ స్నానం చేయడానికి. ఇక్కడ ఇలా తీస్తే మనకి బాగుంది, కాకపోతే చిన్నగా ఉంది. బాగా నీట్గానే ఉంది, చాలా నీట్గా ఉంది, చిన్నగా ఉందన్నమాట స్నానం చేయడానికి. ఇక్కడ వాష్రూమ్ ఉంది కదా, ఇక్కడ మనం లెఫ్ట్లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ మనకి ఒక రూమ్ అయితే ఇచ్చారు చూడండి. ఇదేంటంటే మా పేరెంట్స్కి ఇచ్చేస్తాం అనమాట. మా మదర్ ఇక్కడ, మా ఫాదర్ ఇక్కడ పడుకుంటున్నారు. వాళ్ళ బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టాం. ఆ తర్వాత మనకి ర్యాక్స్ కూడా ఇచ్చారు. సో ఏంటంటే మా అమ్మ అన్ని బట్టలు పెట్టేసుకుంది. ఇక్కడ మనకి స్పెషల్ దుప్పట్లు కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఇక్కడ అద్దం ఇచ్చారు చూడండి. ఇది ఒక రూమ్ అనమాట. తర్వాత ఇది ఇంకొక రూము. ఇది మా కిడ్స్కి ఇచ్చేసాము. ఇక్కడ యశ్వంత్ పడుకున్నాడు, ఇక్కడ నిహాల్ పడుకున్నాడు. సో ఇద్దరికి సరిపోయింది. ఇంకా వీళ్ళకి చిన్న చిన్న ర్యాక్స్ అనమాట, వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి ఎవరి కాళ్ళకి ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నారు జాకెట్స్. ఇంకా ఇక్కడ మనకి హోల్డ్, టాప్లో కూడా హోల్డర్స్ ఇచ్చేది కదండి ఏమన్నా పెట్టుకోవడానికి. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి చెత్త వేసుకోవడానికి ప్లస్ బాయిలర్ రూమ్ ఇక్కడే ఉంది చిన్నది. సో ఇది అయిపోయిన తర్వాత ఒక బెడ్రూమ్ అనమాట. ఇది నేను, రీమా, మా హస్బెండ్, భగవాన్ గారు ముగ్గురు పడుకున్నాం అనమాట. సరిపోయింది. ఇది పెద్ద బెడ్డే. సో సైడ్ టేబుల్స్ ఉన్నాయి, పైన కూడా మన ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి ఉంది. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి ఒక డబ్ల్యూసీ వచ్చింది అనమాట. ఇదే రూమ్లో అటాచ్డ్గా ఒక డబ్ల్యూసీ వచ్చింది. చాలా చిన్న సింక్ చూడండి, ఏదో చిన్నపిల్లలు వాడుకునే సింక్ అంత చిన్నది ఉంది. బట్ ఇది కూడా బాగుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకి ఒక బాత్రూమ్ ఉంటే సరిపోదు కదా, అందుకని చెప్పేసి ఇలా చిన్నది ఇచ్చాడు అనమాట. ఇది అటాచ్డ్ బాత్రూమ్లా వచ్చిందనమాట ఈ రూమ్కి. ఇంకా మా బట్టలు అయితే ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకా మాకు అద్దం ఇచ్చారు, అద్దాలు ఇచ్చారు బాగాని. మాకు వెంటిలేషన్ కూడా సూపర్ ఉంది. అంతా గార్డెన్ వ్యూ లాగా చెట్ల వ్యూ వచ్చింది. సో ఇదనమాట రూము. మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కదా, సో ఫాస్ట్గా అవ్వాలి అని చెప్పేసి మేము నూడిల్స్ అయితే తీసుకున్నాము. హాట్ వాటర్ వేసేసి ఇంక వీటిని వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. ఒక 5 minutes క్రితమే హాట్ వాటర్ వేసాము. ఇప్పుడు కలిపి అయితే ఇచ్చేస్తాను అనమాట. ముగ్గురు ఉన్నారు చూసారా, ముగ్గురుని మా పిల్లలు అయితే ఆడడం స్టార్ట్ చేస్తారు. చూడండి, ఇది చూడండి, ముగ్గురు ఒకే దాంట్లో ఫిష్ గేమ్ ఆడేస్తున్నారు. ఇందాకేమో ఇప్పుడు వేరే గేమ్ స్టార్ట్ చేశారు. ముగ్గురు ఆడేస్తున్నారు అనమాట. మా పేరెంట్స్ అయితే పొద్దున్నే రెడీ అయిపోయారు అనమాట ఇద్దరుని. మా పిల్లలు అయితే మార్నింగ్ లేచి స్నానం చేసి ఆడుతున్నారు. సో వాళ్ళని రెడీ చేసి బయటకైతే తీసుకెళ్ళాలి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి. సో మాకు ఈ క్యారవాన్ హౌస్ తీసుకోవడానికి మాకు కాస్ట్ ఏంటంటే 250 pounds అరౌండ్ పడింది. ఏంటంటే 8 member క్యారవాన్ టెంట్ అనమాట. సో ఒకవేళ ఎవరైనా కూడా 4 members తీసుకోవాలన్నా కూడా ఏమవుతుందంటే 200 pounds పడుతుంది అనమాట. సో అందుకే ఏంటంటే మాకు ఫ్రెండ్స్ వచ్చారన్నాను కదా, మాతో ఇంకో 2 families, గ్లాస్గో నుంచి 2 families, ఇంకొకళ్ళేమో ఇంగ్లాండ్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారనమాట. ఏంటంటే వాళ్ళకి 8 member క్యారవాన్ టెంట్ తీసుకుంటే ఏంటంటే 250 పడింది. అదే సింగిల్ గా తీసుకున్నారనుకోండి 200, 400 పడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఒక 2 రోజులు అడ్జస్ట్ అవ్వచ్చు కదా, ఏముంది అందరూ ఫ్రెండ్స్ ఇంచక్క ఆడుకోవచ్చు కలిసి ఉంటే క్యారవాన్ లోని పిల్లలందరూ అని చెప్పేసి వాళ్ళు 250 పెట్టి, మేమేమో 250 మా ఫ్యామిలీకి, మా 7 members కి సరిపోయింది. వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళ 2 families కలిపి ఒక క్యారవాన్ టెంట్ 250కి తీసుకున్నారు. సో వాళ్ళది కూడా సేమ్ ఇదే టైపు, ఓన్లీ లాంజ్ లో మనకి సీటింగ్ అయితే మారింది అనమాట. యూ షేప్ ఇచ్చారు, మాకైతే కరెక్ట్ గా ఎల్ షేప్ ఇచ్చారు అనమాట. సో ఏంటంటే దీనికి కాస్ట్ 3 daysకి మీకు ఏంటంటే 3 days అంటే మనకి ఏంటంటే 3 days ఇస్తారు. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు ఇచ్చారు. మండే మార్నింగ్ వెకేట్ చేయాలన్నమాట. సో ఏంటంటే మనకి 3.5 days 4 days వచ్చినట్టు అనమాట. కానీ మేమైతే 4th day యూటిలైజ్ చేసుకోవట్లేదు, కానీ 3 days బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాం. మాకైతే చాలా బాగా సరిపోయింది. ఎందుకంటే ఇక్కడేమో మేము ముగ్గురు పడుకున్నాం, రీమా, నేను, మా హస్బెండ్ ముగ్గురు పడుకున్నాం. భగవాన్ గారు ఆ రూమ్లోనేమో యశ్వంత్, నిహాలు పడుకున్నారు. ఇంకొక రూమ్లో మా మదరు, ఫాదర్ అనమాట. మా 7 members ప్రాపర్గా సరిపోయింది. ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారంటే కిడ్స్ అందరూ ఇక్కడ పడుకొని, పెద్దవాళ్ళు వేరే రూమ్లో పడుకొని, పాపం జెంట్స్ మాత్రం హాల్లో పడుకున్నారనమాట. వాళ్ళు మా పిల్లలు అయితే నూడిల్స్ తినేస్తున్నారు.
యశ్వంత్ నిహాల్ అయితే ఫాస్ట్గా తినేస్తారు, రీమా లేట్గా తింటదేమో. ఫాస్ట్గా తినేయాలి రీమా, వెళ్ళాలి మనం. సో ఇప్పుడైతే ఏంటంటే మాకు అదర్ క్యారవాన్ టెంట్ ఉంది చూసారా, వాళ్ళు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసారంట. సో మేమేంటే మొత్తం అందరం కలిపి అక్కడికి వెళ్ళిపోతున్నాం. నేను ఏమన్నానంటే పిల్లల్ని ఆ కప్స్తోనే వచ్చేయండిరా అని చెప్పి అన్నాను. సో వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారు, మేము వెళ్ళి పెద్దవాళ్ళు వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం అనమాట. లొకేషన్లోనే మనకి చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మనకి యాక్టివిటీస్ కోసం కొన్ని కార్డ్స్ లాంటివి ఇస్తారన్నమాట. మేము 8 మెంబర్స్ క్యారవాన్ బుక్ చేసుకున్నాం కదా, మాకు 8 కార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. మనం యాక్టివిటీస్ని అయితే బుక్ చేసుకోవాలి. ఎవ్రీ కార్డ్ మనకి 1 అవర్ స్లాట్. సో మేము ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి స్విమ్మింగ్ అయితే బుక్ చేసాము. సో 8 అవర్స్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ కార్డ్స్ ద్వారా. మేము ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట, అంటే వాళ్ళ క్యారవాన్ ఇంటికి వెళ్తున్నాం. సో చూసారా, ఇవన్నీ మీకు అవుటర్ సైడ్లో కనిపించేవన్నీ 8 మెంబర్ క్యారవాన్ టెంట్స్ చూసారా. ఇవన్నీ కూడా 8 మెంబరు పెద్దగా ఉన్నాయి. ఇన్నర్లో ఉండేవి చూసారా, ఇవి కొంచెం లోపల ఉండేవి 4 మెంబర్ లాగా చిన్న చిన్నవి వచ్చినాయి అనమాట. కొన్ని, అన్నీ కాదు. ఇంకా చూడండి, ప్రతి క్యారవాన్కి గ్యాస్ అనమాట, గ్యాస్ అటాచ్ చేసి ఉంది. చాలా హ్యాపీగా ఒక 2 రోజులు ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటే ఇలాంటి క్యారవాన్ హౌస్లకి అయితే రావచ్చు అనమాట. సో మేము అలా స్పెండ్ చేయడానికి, ఇంకా మా పేరెంట్స్కి మా మేనల్లుడికి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూపించడానికి ఇది బుక్ చేసాం అన్నమాట. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంట్లో యాక్టివిటీస్ లైక్ స్విమ్మింగ్, ఇంకా మనకి ఆడుకునే గేమ్స్ జోన్ కూడా ఉంటుంది. సో వాటికి కూడా మేము వెళ్తాం అన్నమాట. ఈవినింగ్ స్విమ్మింగ్ అయితే బుక్ చేసాం. ఇంకా ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. వాళ్ళు ఆల్రెడీ ఫుల్ బిజీగా ఉంది. మా క్యారవాన్లో కుకింగ్ ఏం జరగట్లేదు, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఫుల్గా ఉన్నాం కదా, వాళ్ళ దాంట్లో కుకింగ్ జరుగుతుంది. సో పిల్లలతో చాలా హడావిడిగా ఉంటుంది. సో వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, మా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఉప్మా తయారు చేశారు. ఎవరండి, మీరే చేశారా పొద్దున్నే లేచి ఉప్మా? ఎవరు చేశారా? అయితే అనుష గారు చేశారా? అనుష గారు చేశారు. మార్నింగ్ మా వాళ్ళు ఉప్మా చేశారు. క్రెడిట్ గోడ్స్ టు అనుష గారు. ఈడ ఆయన వచ్చి చేశారా? ఓకే ఫైన్. బ్లాక్ పూల్ మోడల్ విలేజ్ అంట. సో అది చూడటానికి వెళ్తున్నాను అనమాట. చూడండి, బ్లాక్ పూల్ మోడల్ విలేజ్. సో లోపలికి వెళ్ళి చూద్దామనండి. అంటే ఏంటంటే బ్లాక్ పూల్ యొక్క నమూనా ఉంటుంది అనమాట. సో మనకి చిన్న ప్లేస్లో అసలు బ్లాక్ పూల్ ఎలా ఉంటుందో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దామా. ఇది చర్చ్ అన్నమాట. సో మోడల్ విలేజ్లో చిన్నగా పెట్టారు దీన్ని. చూడండి, డాటిల్ అండ్ డాలీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంట ఇది. ట్రైన్ చూడండి తిరుగుతుంది. చూడండి, ట్రైన్ వస్తుంది. ఇది చూడండి, ఇది ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. చూడండి, అందరూ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఫుట్బాల్ కి మళ్ళీ చూడండి లైట్స్ వేస్తారు చూసారా గ్రౌండ్ కి, అవి కూడా పెట్టారు వీళ్ళు. అబీ బ్రిడ్జ్ అంట. అవుట్వర్డ్ బౌండ్ సెంటర్ అని చిన్నది పెట్టారు చూడండి. ఇది అంటే యాక్టివిటీస్ జరిగే సెంటర్ అనమాట. ఒక ఇల్లు అనమాట, ఫుల్లీ డిటాచ్డ్ హోము. ఇంకా చాలా డిటాచ్డ్ హోమ్స్ అయితే ఇటు ఉన్నాయి, చూద్దాం పదండి. చూడండి, చాలా డిటాచ్డ్ హోమ్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఫుల్లీ డిటాచ్డ్. ఇది ఇంకా ఈ హౌస్, అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఈ హౌస్ చూడండి బాగా ఓల్డ్గా ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది హౌస్ ప్లస్ ఇక్కడ చూడండి షటిల్ ఆడుతున్నారు. ఎవ్రీథింగ్ చాలా మైన్యూట్లో ఉన్న చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ బాగున్నాయి. ఇక్కడ చూడండి ఇంకొక హోము. మనం 1, 2, 3 అని మనం కుంటాట ఆడతాం చూసారా, అది ఆడటానికి. విలేజ్ స్కూల్ బిల్ట్ ఇన్ 1900. పిల్లలు అనమాట, వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఇవి కూడా కొన్ని హోమ్స్ ఉన్నాయి. ఇది ఓల్డ్ హౌస్, అబ్బో చాలా ఓల్డ్గా ఉంది. ఇక్కడ ఒక ఇల్లు బాగుంది, ఇది కొంచెం కొత్తగా ఉంది. సో చూడండి, ఇల్లు హార్బర్ వ్యూ హోటల్ అంట, హోటల్ అనమాట ఇది. చూడండి చాలా బాగుంది కదా.
ఇది చూడండి, నదీ పరివాహక ప్రాంతం దగ్గర, నది దగ్గర ఉన్న ఇళ్ళు అనమాట ఇవి. మోడల్ హౌస్, బ్రిడ్జ్ నది దగ్గర, గార్డెన్ లా ఉంది. సో అందరూ కూర్చొని ఉన్నారు. ఇవన్నీ షాపింగ్ సెంటర్ అనమాట. సిటీ సెంటర్ అంటారు చూసారా, సిటీ సెంటర్. సో దాని చుట్టూరు ట్రైన్ కూడా వెళ్తుంది. మొత్తం షాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసారా పెద్ద పెద్ద హౌసెస్ లా ఉన్నాయి. ఇవి కూడా షాప్సే అన్నమాట, చాలా ఉన్నాయి. ఇదిగో ట్రైన్ వస్తుంది చూడండి. అండ్ ఐ థింక్ ట్రామ్ అనుకోవాలి, ట్రైన్ కాదు ఇది, ట్రామ్ అనమాట. ఇలా తిరుగుతుందంటే ట్రామ్ అనమాట అది. ఇది కూడా పెద్ద ఆఫీస్ లా ఉంది. ఏదో లైట్ హౌస్ ఇది. బ్లాక్ పూల్ మనకి సముద్రం పక్కన ఉంది కదా, నాకు తెలిసి అది లైట్ హౌస్ అనమాట అది. సో ఇక్కడ ఇంకా వేరే హౌసెస్ కూడా ఉన్నాయి. చూసారా ట్రామ్ ఇంకా తిరుగుతూనే ఉంది. అది నది పక్కన ఉండే హౌసెస్. షిప్ చాండ్లర్ అంట. చూడండి వర్షం అది పడుతుంది, వాటర్ పడుతున్నాయి. పెద్ద బిల్డింగ్ ఉందండి, ఏంటో హెచ్ఎం ప్రిజన్, జైలు, గవర్నర్ ఏమో జైలు, చాలా పెద్ద జైలే ఉంది. ఇంకా ఇది పాత ఇల్లు. ఇక్కడ చూడండి అన్ని సెట్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఒక మోడల్లో ఉన్నాయి. కలర్ వైట్ అండ్ బ్లాక్ లో ఉన్నాయి కలర్ అంతా. అటువైపు కూడా షాప్స్ ఉన్నాయి, చూద్దాం పద. చూసారా రీమైల్, చూసారా ఇది. లోపలికి వెళ్దా ఉన్నాడు రీమైల్ అన్నట్టు. చూసారా ఇల్లు అన్నీ ఇవి వైట్ అండ్ బ్లాక్ లో ఉన్నాయి. చూసారా ఇది, ఇదేదో ఏలియన్ వచ్చినట్టుంది. అక్కడ గొర్రెలను పెంచుకుంటున్నారు, గొర్రెల కాపర్లు. ఇక్కడ ట్రాక్టర్స్ అవన్నీ ఉన్నాయి. ఫార్మింగ్ చేసుకునే ఫ్యామిలీ అనుకుంటా, అందుకే ట్రాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉంది. వీళ్ళు చూసారా డ్రమ్స్ పెట్టుకున్నారు, దాని మీద కర్ర ఉంది. ఇది కూడా గుర్రాలు పెంచుతారు చూసారా, ఆ ఫ్యామిలీ అనుకుంటా. గుర్రాలు పెంచడానికి అన్ని రిలేటెడ్గా డెన్ అవన్నీ ఉన్నాయి. లీజర్ సెంటర్, మనకి యాక్టివిటీస్ జరిగే సెంటర్ అనుకుంటా. సో అందుకే అందరూ అన్నీ ఆడుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి చూసారా, పెడల్ సైకిల్స్. ఇవి మళ్ళీ అగైన్ షాపింగ్ సెంటర్ అనుకుంటా. ఐవోర్ బెట్స్, బుక్ మేకర్స్, పెట్ షాప్ అవన్నీ ఉన్నాయి. విల్లో టీ రూమ్స్ అంట. వీళ్ళకి టీ హౌస్, టీ రూమ్స్ అని స్పెషల్గా ఈవినింగ్ టైమ్స్ ఉంటాయి దానికనమాట. ఇది క్యాథడ్రల్ చర్చ్. చర్చ్ చూడండి ఎంత పెద్దది ఉందా. వావ్, చూడండి పెద్ద ఫోర్ట్. ఏంటనేది తెలియలేదు, బట్ చాలా పెద్దది ఉంది ఫోర్ట్. భటులు కూడా చాలా కాపలా కాస్తున్నారు. చూడండి ఒక హౌస్ ఉంది. మా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. వుడీ ప్లాంక్ టింబర్ మిల్, చెక్కలు చేస్తారు చూసారా, టింబర్ మిల్ పెట్టారు ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఏంటో చూద్దాం. నార్మల్ హౌస్. చూడండి ద స్టేజ్ హెడ్ అని ఉంది. ఇది ట్రాన్స్పోర్ట్ కేఫ్ అంట. ఏజ్డ్ ఓక్స్ రెస్ట్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి హోమ్స్ ఉంటాయి చూసారా, అదనుకుంటే ఇది. బ్లాక్ పూల్ ట్రిప్లో మేము ద బ్లాక్ పూల్ టవర్ డంజన్ అనే అట్రాక్షన్కి కూడా వెళ్ళాము. ఇదే అట్రాక్షన్ మనకి లండన్లో కూడా ఉంటుంది. నేను అక్కడ చూశాను, ఇక్కడ కూడా చూసిన తర్వాత నాకు ఇక్కడదే బాగా అనిపించింది అన్నమాట.
లోపల ఏం జరుగుతుందంటే బాగా భయపెడతారనమాట. చీకటి గదుల్లోని ఇంకా డెడ్ బాడీస్‌ని చూపించి మనల్ని బాగా భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. లాస్ట్‌లో అయితే ఒక 5 మీటర్స్ చైర్ మీద కూర్చోబెట్టి పైకి తీసుకెళ్ళి కిందకొదిలేస్తారన్నమాట. సో, అది చాలా భయమేస్తది. నాకైతే లండన్‌లో దానికంటే ఇక్కడిదే బాగా అనిపించింది. లోపల రికార్డింగ్ చేయకూడదు గనక బయట ఉన్న టీవీలో వచ్చిన వీడియోను మాత్రం మీకు చూపిస్తున్నాను. మీరెప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళండి. మనకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుందనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.